హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనం పచ్చడి పెట్టుకోగా మిగిలిన టెంకలను ఏం చేస్తారు మీరైతే? నేనైతే వాటితో మంచి రెసిపీ ప్రిపేర్ చేస్తాను. అది ఎలాగో మీకు చూపిస్తాను రండి. ముందుగా టెంకలను తీసుకొని ఒక బౌల్లో వేసి మంచిగా ఉడికించుకోండి. అంటే పైన పీచు పదార్థం అంతా మెత్తగా ఉడికేలాగా ఉడికించుకోండి. తర్వాత అది చల్లబడ్డ తర్వాత మంచిగా దాని రసం తీయండి. తీసి టెంకలను పక్కకు తీసి పెట్టండి. తర్వాత ఒక గిన్నె తీసుకొని స్టవ్ పై పెట్టి దాంట్లో ఆయిల్ వేయండి. ఆయిల్ వేడయ్యాక దాంట్లో పోపు దినుసులు అంటే ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేయండి. అవి వేగాక పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా వేసి మంచిగా కలపండి. వాటితో పాటు ఆనియన్స్ కూడా వేయండి. ఆనియన్స్ ఇవన్నీ మంచిగా మగ్గిన తర్వాత దాంట్లోకి పసుపు కూడా వేసి మంచిగా కలుపుకోండి. అవి మంచిగా మగ్గిన తర్వాత దాంట్లో కిందాక మనం తీసి పెట్టుకున్న రసం ఏదైతే ఉందో ఆ రసాన్ని దాంట్లో వేసి మరిగించాలి. ఆ రసం చిక్కదనాన్ని బట్టి మనకు కావాలి అనుకుంటే దాంట్లోకి కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు పల్చగా ఉంది అని అనుకుంటే ఆ మోతాదులోనే సరిపోతుంది అని అనుకుంటే వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సిన క్వాంటిటీ అండ్ చిక్కదనం చూసుకొని రసం ప్రిపేర్ చేసుకోవాలి. రసాన్ని కాసేపు మరగనిద్దాం. దాంతోపాటు రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసి ఒకసారి రుచి చూసుకొని కావాలి అంటే మరింతగా యాడ్ చేసుకోవచ్చు. లేదు సరిపోతుంది అంటే అవసరం లేదు. దీంట్లో ఇంకో విషయం ఏంటంటే మనం పచ్చిమిర్చి ఎండుమిర్చిని వాడుతున్నాం కాబట్టి కారం అవసరం లేదు. ఈ రసానికి మరింత రుచిని పెంచే ఇంకో ఇంగ్రీడియంట్ని మనం ఇందులో యాడ్ చేయాలి. అదేంటంటే శనగపిండి డైరెక్ట్గా రసంలో యాడ్ చేయకుండా ముందుగా ఒక బౌల్లో తీసుకొని దానికి సరిపడా వాటర్ వేసి మంచిగా ఉండలు లేకుండా కలుపుకొని ఆ రసంలో యాడ్ చేయాలి. యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. దాన్ని కొద్దిసేపు అలా మరగనిద్దాం. దానిపై మూత పెట్టి మరగనిద్దాం. కావాలంటే దీంట్లోకి తీపి ఇష్టపడే వాళ్ళు కాస్త బెల్లం వేసుకుంటే రుచి మరింతగా పెరుగుతుంది. అంతే, టేస్టీ మ్యాంగో రసం రెడీ.